హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. మన ట్రంప్ గారు ప్రస్తుతం స్కాట్లాండ్లో గోల్ఫ్ ఆడడానికి వచ్చారనమాట. యాక్చువల్గా అంటే ఇది అఫీషియల్ ట్రిప్ ఏం కాదు, జనరల్గా ఎవరిని కలవడానికి ఇలాంటివి ఏం లేవు. మామూలుగా ఏమన్నా జస్ట్ గీజనానికి ఏమన్నా కలిస్తే తింటారేమో, బిర్యానీ కోసం కలుస్తారేమో కానీ ప్రైమ్ మినిస్టర్ని. బట్ అఫీషియల్ ట్రిప్ కాదు. యాక్చువల్గా ట్రంప్ మదర్ ఫ్రమ్ స్కాట్లాండ్ కదా, సో అప్పటి నుంచి స్కాట్లాండ్కి కొంత తనకి రిలేషన్ అనేది ఉందన్నమాట. సో అందుకని చెప్పి స్కాట్లాండ్లో గోల్ఫ్ ఆడుకోవడానికి వచ్చాడనమాట. డబ్బున్న మహారాజ్ ఎక్కడికైనా పోతారో ఏమైనా చేస్తాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే చిన్న చొరకైతే అంటించాడు, మీరు ఇమిగ్రేషన్ కంట్రోల్ చేయకపోతే ఇంకా మీ యూరోప్ పని అంతే. Stop this immigration is killing Europe. And the other thing, stop the windmills killing the beauty of your countries. Thank you very much. యాక్చువల్లీ ట్రంప్ చెప్పింది కూడా వాస్తవమే, ఎందుకంటే రీసెంట్గా అమెరికాలో ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది చాలా తగ్గింది. సో అలాగే ఇప్పుడు యూకే యూరోప్ చూసుకుంటే బీభత్సమైన ఇల్లీగల్ మైగ్రేషన్, మామూలు ఇల్లీగల్ మైగ్రేషన్ కాదు అసలు. ఎవరెవరో వస్తున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి తిండి పెట్టి పోషించాలి కాబట్టి కంట్రీలు తప్పదు తీసుకుంటున్నారు. బోట్లలో ఇంకా రోజుకి 1200 మంది వస్తున్నారని చెప్పి అంటారు అనమాట. సో అంతమందిని అకామిడేట్ చేయాలంటే ఈ హోటళ్లలో అక్కడ ఇక్కడ ఏదో చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే లోకల్గా బాగా ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఈ చిన్న చిన్న క్రైమ్స్ ఏవైతే చేస్తారో వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు హోటళ్లలో ఉంటున్నారనమాట. ఆ హోటల్లో ఉండేటువంటి ఖర్చు అంతా ఏంటంటే ఉద్యోగం చేసి ట్యాక్స్ పే చేసేటువంటి వాడి దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి పే చేస్తున్నారు. జనరల్గా ఇక్కడ కౌన్సిల్స్ ఉంటాయి కదా, కౌన్సిల్కి ఎవ్రీ మంత్ 200, 250, 220 అట్లా పే చేస్తారు లోకల్ రెసిడెన్స్. అంటే ఒక్క ఇంటి నుంచి దగ్గర 2500 పౌండ్లు అంటే 2.5 లక్షల రూపాయలు పర్ యానము ఈ కౌన్సిల్, లోకల్ కౌన్సిల్కి రోడ్లు వేయడానికి వాటికి మన మున్సిపాలిటీ ఆఫీస్ ఎలా ఉంటుందో అలాగా మెయింటైన్ చేసే వాళ్ళకి వెళ్తాయి అనమాట. అంటే ఒక్క ఇంటి నుంచి 2500. ఒక అపార్ట్మెంట్లో ఒక 50 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 50 ఇంటూ 2500 పౌండ్లు అంటే మీరు ఊహించుకోండి ఎన్ని పౌండ్లు వస్తాయి, ఎన్ని మిలియన్ల కౌన్సిల్ ఇలా సంపాదిస్తుందో. మనకిచ్చే ఫెసిలిటీస్కి తీసుకునే డబ్బులకి అసలు ఎక్కడ మ్యాచ్ కాదు. మ్యాక్స్ అంటే స్కూల్ ఫ్రీ అంటారు, బట్ 250 పర్ మంత్ కట్టే బదులు కట్టక్కర్లే స్కూల్కి ఫీజు కట్టుకోండి అంటే ఈజీ కట్టుకోవచ్చు మనం. సరే అది పక్కన పెడితే ప్రస్తుతానికి యూకేలో మాత్రం ఇమిగ్రేషన్ రైట్స్ అయితే కొంచెం స్టార్ట్ అయినాయి. అంటే అమెరికా లెవెల్లో ఐస్ వాళ్ళు వెళ్ళేసి పట్టేసుకొని ఏదో చేసే అంత సీన్ అయితే లేదు, కానీ యూకేలో కూడా డెఫినెట్గా స్టార్ట్ అయినాయి. సో ఆ డీటెయిల్స్ నేను కొన్ని చెప్తాను. నేను దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ ఇయర్ 2024 నుంచి రీజనబుల్గా రైట్స్ జరుగుతూ వచ్చేవి. అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కీర్ స్టామర్ మీద ప్రెషర్ అనేది బాగా పెరిగింది. కరెక్ట్గా ఏంటంటే యూటర్న్ చేశాడు మనోడు. ఫస్ట్ ఈయన ఇంతకు ముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంటే అప్పుడు మన రిషి సునాక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిషి సునాక్ గారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కలిపేసి రవాండా అనే ఒక పర్టికులర్ ఐలాండ్కి పంపించడం కోసం ఒక ఫ్లైట్ అది రెడీగా పెట్టేసి వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఆ రవాండాకి ఇచ్చేసేసి మీరు చూసుకుంటారా అని చెప్పి ఒక ప్లాన్ రెడీ చేశారు. ట్రంప్ గనక యుఎస్ నుంచి కోస్టారికాకి పంపించినట్టు అనమాట. కోస్టారికానే అనుకుంటా, బట్ సమ్ ఐలాండ్కి. ఇక్కడ కూడా అలాగే ప్లాన్ చేశారనమాట. కానీ కరెక్ట్గా 2 నెలల ముందు ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది, కొత్త గవర్నమెంట్, లేబర్ గవర్నమెంట్ వచ్చింది. కీర్ స్టామర్ వచ్చి రాగానే ఏమన్నాడంటే నీ రవాండా ప్లాన్ క్యాన్సిల్ చేస్తున్నా అని. అంటే ఆయన నేను పవర్లోకి వస్తే ఈ ప్లాన్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పి ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనమాట. సో అంతకుముందు ఎప్పుడైతే పార్లమెంట్లో ఆయన ఆపోజిషన్ ఇదిగా లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడంటే అసలు రిషి సునాక్కి చేత కావట్లేదు, బోట్లలో అంతమంది వస్తున్నారు, ఆపలేకపోతున్నారు, అది ఇది రకరకాలుగా మాట్లాడాడు. ఒక్కసారి ఇట్లా ట్విస్ట్ అయి ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే సేమ్ మరి ఈయన చేసింది కూడా అదే. వచ్చే వాళ్ళని ఆపలేకపోతున్నాడు, ఇల్లీగల్స్ని పంపించలేకపోతున్నాడు, ఆ బోట్లు రోజుకు 1200 వస్తూనే ఉన్నాయి, వచ్చేటోడు అరుస్తున్నాడు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా లోకల్స్కి మండిపోయింది, వీళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి కూడా చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకి. కానీ వీళ్ళకి కోపం రావడానికి రీజన్ ఏంటంటే 2-3 సెక్స్ అఫెన్సెస్ కానీ, తర్వాత పిల్లల్ని కొంచెం
ఇట్లా ఆ ఏరియాలో ఇప్పుడు ఒక హోటల్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ మూన్ హోటల్ అని ఏదో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో మొత్తం ఈ ఇల్లీగల్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారనమాట. నేను ఇందాక చెప్పాను కదా కౌన్సిల్కి అంత డబ్బులు కడతామని, ఆ మిలియన్లలోంచి ఆ డబ్బుల్లోంచి తీసుకొచ్చి వీళ్ళు కొన్ని హోటల్స్ యూ కాంట్ బిలీవ్ పర్ డే 260 pounds ఒక రూమ్కి ఛార్జ్ చేస్తున్న రూమ్లో వీళ్ళు ఉంటున్నారనమాట. అంటే మనం ఎంత సంపాదించినా పోయి అట్లాంటి రూమ్లో ఉండాలంటేనే చాలా కష్టం. అంత లగ్జరీ రూమ్స్లలో తీసుకుపోయి వీళ్ళని పెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, బయటకి ఎట్టని వెళ్తే కారు, ట్యాక్సీ, అస్సలుగా వాళ్ళ లైఫ్ మామూలు లైఫ్ కాదు. సంపాదించేటోడు బతికేం బతుకు, కుక్క బతికి అప్పుడు సంపాదించాలి, ట్యాక్సీలు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, వాళ్ళ దర్జా బతుకు అన్నట్టు. అలాగా ఈ డబ్బుల్లోంచి వాళ్ళకి ఇస్తున్నారనమాట. అంటే మనం కట్టేటువంటి ట్యాక్స్లోంచి వాళ్ళకి పోతున్నాయి అనేసి, ట్యాక్స్ పేయర్స్ మనీ మిలియన్లు వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు అనేసి ఇంకా లోకల్ వాళ్ళు ఈ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి కదా, సో అసలు మనం ఎటుపోతున్నాం ఏంది, మాకు సేఫ్టీ లేదు అనేసి ఏ హోటల్ ఉంటే ఆ హోటళ్ళకి ఆపోజిట్లో ధర్నాలు అవి ఇవి చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇమిగ్రేషన్కి సంబంధించింది చూసుకుంటే, ఇమ్మిగ్రేషన్ రైట్స్ అయితే రీసెంట్గా చెకింగ్ అయితే కొంత స్టార్ట్ అయింది. హెవీగా అయితే జరగట్లేదు అమెరికాలో జరిగినంత హెవీగా, బట్ జనరల్గా అయితే జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది డెలివరీ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. ఉబర్ ఈట్స్, తర్వాత ఇంకొకటి 2-3 రకాల డెలివరీలు చేస్తున్నారనమాట. సైకిళ్ళు కొనుక్కొని దానికి ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయి కదా, బ్యాటరీ బైక్స్ అంటారు కదా వాటిని. సో కొంచెం దూరం తొక్కితే అలా బ్యాటరీ బైక్లో ఉబర్ బ్యాగ్లు వేసుకొని వెళ్తున్నారు. డెలివరీ మీరు చేయకూడదు. ఎందుకు అంటే క్లారిటీగా చెప్తాను నేను. డెలివరీ ఎవరు చేయొచ్చు అంటే, సెల్ఫ్గా ఒక కంపెనీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఆ కంపెనీకి ఇన్సూరెన్స్లు కట్టుకొని, ఎందుకంటే ప్రతి కంపెనీకి ఇన్సూరెన్స్ అనేది అబ్రాడ్లో కంపల్సరీ, గుడ్డెద్దు చెల్లబడ్డట్టు బతికితే అయ్యేది కాదు ఇక్కడ. సో ఇన్సూరెన్స్ కట్టుకొని మీరు చేసేటువంటి వర్క్ నేచర్ ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ కట్టి డెలివరీ అనేది చేయాలన్నమాట. ఎందుకు అంటే పొరపాటున ఆన్ డ్యూటీ జరిగేటప్పుడు ఏదన్నా ఒక అనర్థం కనుక జరిగితే ఆ ఇన్సూరెన్స్ ఈ ఎంప్లాయీకి పే చేస్తుంది అనమాట. సో అది యాక్చువల్గా రూలు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఎవడో లోకల్ సిటిజనో లేకపోతే ఇంకోటి పేరు మీదనో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు మీద వీళ్ళు డెలివరీలు చేస్తున్నారు. అంటే పేరంతా వాళ్ళది ఉంటుంది కానీ డెలివరీలు చేసేది వీళ్ళు అనమాట. సో అది పర్ఫెక్ట్లీ ఇల్లీగల్. ఫస్ట్ థింగ్, మీకు 20 hours స్టూడెంట్స్ వర్క్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. హాలిడేస్లో 40 hours చేసుకోవచ్చు. ప్రొవైడింగ్ మీరు షాపుల్లో వీటిలో పని చేయొచ్చు, డెలివరీలు కూడా చేయొచ్చు, కానీ యు మస్ట్ బి ఎంప్లాయిడ్ బై ఏ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా హట్ ఉంది. పిజ్జా హట్ కనుక నాకు డెలివరీ డ్రైవర్స్ కావాలి అని అడ్వర్టైజ్ చేస్తే ఆ కంపెనీలో ఎంప్లాయీ లాగా 20 hours పార్ట్ టైం డెలివరీకి మీరు పనిచేయచ్చు. కానీ కమిషన్ బేస్డ్గా నేను వెళ్ళి పిజ్జా డెలివరీ చేసి వస్తా, నాకు ఒక 2 pound అని ఇలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెలివరీలు చేయకూడదు. ఇట్ ఈస్ టోటల్లీ ఇల్లీగల్. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి డెలివరీ డ్రైవర్స్ని కాన్సన్ట్రేట్ చేసి చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు గనక ఎవరైనా డెలివరీలు గనక చేస్తున్నట్టుంటే మాత్రం ఇమ్మీడియట్గా మానేసేయండి. రీసెంట్గా చాలా చోట్ల నార్త్ లండన్లో, తర్వాత క్రైడన్లో, అక్కడిక్కడ మన బర్మింగ్హామ్లో చాలా చోట్ల డెలివరీ డ్రైవర్స్ని టార్గెటెడ్గా చెకింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫస్ట్ థింగ్ ఎల్ పెట్టుకొని డ్రైవింగ్ చేసి డెలివరీలు చేస్తుంటారు. బైక్లు అయితే, సైకిల్ అయితే లైసెన్స్ అవసరం లేదు, కానీ వీళ్ళ దగ్గర డెలివరీ చేయటానికి అనేది ఒక లైసెన్స్, ఇందాక నేను చెప్పాను కదా కంపెనీలో ఒక లైసెన్స్ అనేది తీసుకోవాలి కదా, అది ఉండదు. కాబట్టి వీళ్ళు దొరికితే వెంటనే తీసుకుపోయి వీళ్ళని డిపోర్టేషన్ సెల్లో పెడతారు, తర్వాత డిపోర్ట్ చేస్తారు. ఇది కనుక జాబులు దొరకక ఇట్లాంటివి ఎవరైనా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు మానేసుకోవడం అయితే పక్కా బెటర్. ఇంకొకటి ఏంటంటే, కంప్లైంట్ కూడా ఎవడన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎవడింటికో తెల్లోడింటికో డెలివరీ చేయడానికి వెళ్ళాడు, వాడికి అసిరేగింది అనుకో, మనం చూస్తే ఈ ఇల్లీగల్ లాగా ఉన్నాడు అని ఒక ఫీల్ వచ్చింది అనుకోండి, టక్కన ఫోన్ చేసి చెప్పినా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఒక రిసీట్ ఇస్తారు కదా, ఆ రిసీట్ మీద డీటెయిల్స్ ఉంటాయి, ఎవరు డెలివరీ చేశారు ఏంటి, అన్ని రకాల డీటెయిల్స్ ఉంటాయి. మనం దొరకడం పెద్ద విషయమేం కాదు, చాలా ఈజీ. ఓకే,
సో స్టాప్ అండ్ సెర్చ్ కూడా జరుగుతుంది. ఎవరైనా సరే ఇలాంటివి ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా మీరు డిపోర్టేషన్ అయితే అవుతారు. డెలివరీలు ఆపేసి వేరే ఎక్కడైనా జాబ్ దొరికితే చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా, ఎవరైనా సరే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేయకండి. 100% క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ ఈజ్ ఇల్లీగల్. మీరు అకౌంట్కి 20 అవర్స్కి కరెక్ట్గా అమౌంట్ పడుతుందా పడట్లేదా చూసుకోండి. ఇమిగ్రేషన్ అయితే స్ట్రిక్ట్ అయింది. ఎందుకు అయింది అంటే కీర్ స్టామర్ని అందరూ కలిసి రకరకాలుగా దుప్పుతున్నారు. ఇంతకుముందు ఒకలాగా మాట్లాడాడు, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాడు, ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి పీభత్సంగా మీడియా ప్రెషర్ ఎక్కువైపోయింది. దాంతో పాటు రిఫార్మ్స్ యూకే పార్టీ వాళ్ళు రోజు రోజుకి దూకుడు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము వచ్చామంటే మొత్తం అంతా క్లీన్ చేస్తామని చెప్పి ఆ ప్రెషర్ కూడా వీళ్ళ మీద పడుతుంది. పార్లమెంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు ఇవ్వలేకపోతున్నాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా నువ్వు అప్పుడు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఏలెత్తి చూపిస్తున్నాడు. దాంతో ప్రెషర్ బాగా పెరిగి ఈ ఏదైతే రూల్స్ కొత్తగా ఇప్పుడు యూకేలో ఇమిగ్రేషన్ రూల్స్ అప్లై చేస్తున్నాడో అవన్నీ వేరే పార్టీ వాళ్ళు పెట్టిన రూల్స్ మనడు జిరాక్స్ కాపీ తీసుకొని ఆ జిరాక్స్ కాపీని అప్లై చేశాడు అనమాట. కాబట్టి ప్రెసెంట్ యూకే పరిస్థితి అయితే బాగలేదు, జాబులు లేవు. ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని ఉంటా అంటే మీరు హ్యాపీగా రావచ్చు. కానీ చదువుకుంటా పార్ట్ టైం జాబుల కోసం వస్తా అంటే అసలు పార్ట్ టైం జాబులు లేవబ్బా. ఎందుకంటే గత 5 to 6 years ఆల్మోస్ట్ ఒక 10 years వేసుకొని వచ్చినోడు వచ్చినట్టు ఉండిపోతున్నారు. ఎల్లట్లా స్టూడెంట్స్ వస్తున్నారు, ఎవరు చదువుకున్నారు? 10% చదివేది, మిగిలిన 90% అంతా షాపులు. స్టూడెంట్స్ని వీసా లేని వాళ్ళు షాపులలో పనిచేస్తుంటారు. అంటే వస్తున్నారు, ఇండియాకి డబ్బులు పంపించుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. వీళ్ళు ఏంటంటే సీరియస్గా ఇప్పటివరకు అయితే క్రాక్ డౌన్ అయితే చేయలేదు కాబట్టి వీళ్ళందరూ నడుస్తున్నది. బట్ ఎలాగైనా సరే బయోమెట్రిక్స్ కూడా స్టార్ట్ చేసి అందరినీ పట్టుకోవాలనే ఆలోచనకి అయితే గవర్నమెంట్ వచ్చింది. అంత ఈజీగా ఓవర్ నైట్ అయితే అవ్వదు. కానీ ఎవరైనా సరే ఫ్యూచర్లో ప్రాబ్లం ఎదుర్కోకుండా ఉండాలి అంటే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇల్లీగల్ ఉన్న వాళ్ళు అంటే మాత్రం ఆలోచించుకోండి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే Tier 2 వీసా వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం చక్కగా ఆఫ్ లైసెన్స్ షాపులలో, పోస్ట్ ఆఫీసులలో క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసుకుంటూ ట్యాక్స్ కట్టుకుంటా PR వస్తుంది అనుకొని మీరు కష్టపడుతున్నారు. కానీ అది ఇల్లీగల్. దొరికితే మీకు Tier 2 చేసిన కంపెనీకి రెండింటికి ప్రాబ్లం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.